అందరికీ నమస్కారం. తుంటి నొప్పి ఈ రోజుల్లో చాలా కామన్ గా చూస్తున్నాం మా ఓపీడీలో. తుంటి నొప్పి సహజంగా 30 నుంచి 50 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి కూడా రావడం అనేది ఈ మధ్య ఎక్కువ కాలం పోస్ట్ కోవిడ్ టైంలో, అంటే కోవిడ్ తగ్గిన తర్వాత వచ్చే టైంలో ఎక్కువగా చూస్తున్నాం. దీనికి మోస్ట్ కామన్ రీజన్ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్ అనే కండిషన్. ఇది కాకుండా తుంటి నొప్పి రావడానికి ఇంకా చాలా కారణాలు ఉంటాయి. చిన్న వయసు నుంచి మొదలు పెడితే తుంటి ఫార్మ్ అవటంలోనే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే DDH లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఎదుగుదలలో లోపాలు అంటే పర్తిస్ అనే కండిషన్ గానీ, అలాగే స్లిప్డ్ క్యాపిటల్ ఫెమరల్ ఎఫెసిస్ అనే కండిషన్ గానీ వస్తే దాని వల్ల కూడా తుంటిలో ఉండే మార్పుల వల్ల తుంటి నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. ఎదుగుదల అవుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ, ఆ తుంటి మీద పడే లోడ్ పెరుగుతున్న కొద్దీ తుంటి నొప్పి పెరగడానికి అవకాశంగా ఉంటుంది. ఇంకా చాలా మంది పిల్లలకి పుట్టిన దశల్లోనే, పుట్టిన ఫస్ట్ 1 month 2 months లోనే సెప్టిక్ ఆర్థరైటిస్ అనే కండిషన్ రావడం వల్ల తుంటిలో ఉండే ఎముకలు కొంచెం డ్యామేజ్ అయ్యి అవి క్రమేపీ ఇంకా డ్యామేజ్ పెరిగి తుంటి మూవ్మెంట్స్ ను కూడా ఆపేసే రేంజ్ కి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటన్నిటి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. నేను డాక్టర్ బివి గురునాథ్ శర్మ, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, విజయవాడ. తుంటి నొప్పికి ఇందాక నేను చెప్పిన కారణాల్లో అన్నిటికంటే కామన్ గా ఉండే కారణం ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్. ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్ నే షార్ట్ ఫామ్ లో ఏవియన్ అని పిలుస్తాం. ఈ ఏవియన్ రావడానికి ముఖ్యమైన కారణం ఆల్కహాల్ ఇంటేక్. చాలా మందిని మనం ఇవాళ చూస్తే యువత కూడా చాలా ఆల్కహాల్ కి బానిసలుగా మారడం అనేది గమనిస్తూ ఉన్నాం. 20 నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు కూడా ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫెమరల్ హెడ్ లో వాస్కులారిటీ అంటే రక్త సరఫరా తగ్గిపోయి అక్కడున్న ఎముక అంతా కుళ్ళిపోయి, ఎముక అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఆ జాయింట్ పనితీరు మీద దాని ఎఫెక్ట్ చూపించి జాయింట్ మొత్తాన్ని డ్యామేజ్ చేసే పరిస్థితి వాళ్ళు మేము గమనిస్తూ ఉన్నాం. అందుకోసమే ఇవాళ ఈ వీడియో చేయడం జరిగింది. యువత ముఖ్యంగా ఆల్కహాల్ కి బానిస కావద్దు. ఆల్కహాల్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే అందులో ఈ తుంటి నొప్పి కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. తుంటి ఒకసారి డ్యామేజ్ అయితే దానికి ట్రీట్మెంట్ ఉండదు, కేవలం మార్పిడి మాత్రమే ఉంటుంది. అలాగే తుంటికి వేరే కారణాల్లో కూడా ముఖ్యమైనది ట్రాన్సియంట్ సైనోవైటిస్ ఆఫ్ హిప్ అంటాం. అంటే చిన్నపిల్లల వయసు నుంచి మనం కొంచెం 40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తూ సడన్ గా జర్కీ మూవ్మెంట్ గానీ, దూకడం గానీ, నడవటం గానీ, కొంచెం స్ట్రాంగ్ గా ఒక ఉదుటన గనక ఏదైనా ఫోర్స్ జరిగితే అప్పుడు ఈ తుంటిలో ఉండే క్యాప్స్యూల్ అనే పొరలో చిన్న మార్పు రావడం వల్ల, దెబ్బ తగలటం వల్ల లోపల కొంచెం నీరు చేరి ఒక సైనోవైటిస్ లాంటి కండిషన్ వస్తుంది. ఇది దాని పేరులో ఉన్న విధంగానే ట్రాన్సియంట్, అంటే కొంతకాలానికి తగ్గిపోతుంది. ఈ ట్రాన్సియంట్ సైనోవైటిస్ ఆఫ్ హిప్ కి ముఖ్యమైన ట్రీట్మెంట్ రెస్ట్ ఇవ్వడమే. కానీ అది డాక్టర్ పర్యవేక్షణలో అది ఫ్యూచర్ లో ఇన్ఫెక్షన్ కింద మారకుండా ఉండడానికి కావాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్లు అన్ని తీసుకోవాలి. అలాగే ఇంకోటి చాలా కామనెస్ట్ కాజ్ నడుములో ఎముకల అరుగుదల వల్ల తుంటి నొప్పి రావడం. నడుము, తుంటి, మోకాలు ఈ మూడు కూడా ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేస్తుంటే ఒక ట్రయాంగిల్ లాగా. నడుములో ప్రాబ్లం ఉంటే తుంటి మీద, మోకాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మోకాల్లో సమస్య ఉంటే తుంటి మీద, నడుము మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే తుంటిలో ప్రాబ్లం ఉంటే నడుము, మోకాల్లో కూడా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. చాలా మందికి తుంటిలో ప్రాబ్లం ఉంటే మోకాలు నొప్పితో మా దగ్గరకు వస్తారు. క్రమంగా వాళ్ళని స్లోగా ఎగ్జామిన్ చేసి మొత్తం ఇవాల్యుయేట్ చేస్తే అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది మోకాల్లో కాదు, తుంటిలో అని మనకు అర్థం అవుతుంటుంది. సో తుంటిలో ఉండే సమస్యలకి ఫస్ట్ నుంచే మనం తగునైన జాగ్రత్త తీసుకుంటే గనక ఆ కారణం ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తుంటిలో ఈ మధ్య కాలంలో మేము చూస్తున్న ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే మలేరియా వల్ల, అలాగే డ్రగ్స్ కన్సంప్షన్ వల్ల కూడా బ్లడ్ సప్లై తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఆ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల వచ్చే సమస్య ఈ తుంటి ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేది. ఇంకోటి యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ లో ఒకవేళ తుంటి ఎముకలో గానీ, తుంటి పైన ఉండే కప్ ఎసిటాబులం అనే చోట ఫ్రాక్చర్ గానీ, తుంటి కింద మన బాల్ కింద ఉండే నెక్ అనే ఏరియాలో ఉండే ఫ్రాక్చర్ గానీ, ఇలాంటి ఏరియాస్ లో ఎక్కడైనా ఫ్రాక్చర్ అయితే అవి సరైన టైంలో గనక సరైన ట్రీట్మెంట్ గనక జరగకపోతే ఆ ఫ్రాక్చర్స్ అతికినా వంకరగా అతకడం, ఆ అతకడంలో జాప్యం జరగడం వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల తుంటి ఎముకలో నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. సో తుంటి ఎముకను మీరు నిర్లక్ష్యం చేయొద్దు. చిన్నదైనా పెద్దదైనా సరే దాని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎముకలకు సంబంధించి కాకుండా ఇంకా కండరాలు, ఐటీబీ అని, అబ్డక్టార్స్ అని, మజిల్స్, హ్యామ్స్ట్రింగ్స్ అని, ఇలా చాలా మజిల్స్ ఉంటాయి తుంటి చుట్టూరా. ఈ మజిల్స్ లో ఇబ్బందులు ఉన్నా సరే ఇలాగే తుంటి నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. తుంటి నొప్పిని మీరు మొదటి దశలోనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా నడుస్తారు. తుంటి నొప్పి వచ్చిన తర్వాత ఫైనల్ ట్రీట్మెంట్ నీ హిప్ రిప్లేస్మెంట్ ఒకటే ఉంటుంది తప్ప వేరే అవకాశాలు ఉండవు. సో జాగ్రత్త తీసుకోండి, డాక్టర్ సంప్రదించండి. తుంటికి సంబంధించిన ఏ ఇబ్బందులు ఉన్నా సరే మిగతా ఆర్గాన్స్ ని, మిగతా జాయింట్స్ ని డ్యామేజ్ చేయడానికంటే ముందే దాని ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.